అలాగే నా పేరు మైత్ర ఒకటి మై ఛానల్ ఇప్పటికే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా మీరు ఏంటంటే నన్ను లాస్ట్ టైం నేను కంటెస్టెంట్స్ వీడియో చేసినప్పుడు విత్ ఫొటోస్ పెట్టి చేయమని అడిగారు. సో అందుకని ఈసారి విత్ ఫొటోస్ అయితే పెట్టి చేస్తున్నా. సో దట్ మీకు ఐడియా ఉంటుంది ఎవరు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి. అండ్ మీరు కూడా అంటే జనరల్గా చాలామందికి నిజంగానే పేర్లు చెప్తే కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే వేరు వేరు కంటెస్టెంట్లు స్ట్రైక్ అవుతున్నారు వాళ్ళు కాకుండా. సో అందుకని చెప్పి వాళ్ళ ఫొటోస్ అయితే పెట్టినట్టయితే సో అర్థం చేసుకొని ఒకవేళ వీళ్ళు వచ్చినట్టయితే బాగుంటుంది, వీళ్ళు వచ్చినట్టయితే బాగోదని చెప్పి ముందే కొంచెం డిసైడ్ అవ్వచ్చు కూడా. సో అందుకని చెప్పి ఇంకా ఫొటోస్తో ఒక వీడియో అయితే చేద్దామని చెప్పి ఇంకా ఫొటోస్తో చేస్తున్నాను అనమాట ఇప్పుడు. సో దానికంటే ముందు ఒకటి బేసిక్గా ఇప్పుడు నేను మొత్తం లిస్ట్ అంతా చెప్తాను. కానీ మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తోంది. ఒక యూట్యూబర్ పేరు, ఒక ఇన్స్టాగ్రామర్ పేరు, ఒక సీరియల్ యాక్టర్ పేరు, ఒక మూవీ యాక్టర్ పేరు, ఆ తర్వాత ఒక పాత యాక్టర్ అంటే చానాళ్ళు అయిపోయింది ఇంక మర్చిపోయారు అని అనిపించిన ఒక యాక్టర్ ఉంటారు కదా. సో ఈ 5 పేర్లు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో చూద్దాము ఎవరి గురించి పీపుల్ ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు, పాత యాక్టర్స్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ యాక్టర్స్ అండ్ యూట్యూబర్స్ అండ్ ఇన్స్టాగ్రామర్స్లో. సో ఆ తర్వాత వీడియోని లైక్ చేసి చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఒక 3 సెకండ్ టైం ఇస్తున్నాను, ఒకసారి లైక్ కొట్టేసేయండి. ఓకే 3 సెకండ్లు అయిపోయినాయి, లైక్ కొట్టేశారు కదా. ఇంక మాట్లాడుకుందాం బేసిక్గా కంటెస్టెంట్ల గురించి. ఈసారి విత్ ఫొటోస్ అయితే మాట్లాడుకుందాం. సో మనం ఆల్రెడీ లాస్ట్ టైం చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం కాబట్టి ఎక్కువ డీటెయిల్స్ చెప్పను నేను ఎవరి గురించి కూడా. బేసిక్ డీటెయిల్స్ మటుకే మీకు చెప్తాను. సో బికాజ్ లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పాను కాబట్టి. బట్ ఈ వీడియో కొత్త వాళ్ళు చూసినట్టయితే వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి కొంచెం లైట్గా అలా డీటెయిల్గా చెప్పేసి వదిలేస్తాను, మరీ ఎక్కువ డీటెయిల్గా వెళ్ళకుండా. ఓకే, సో లెట్ స్టార్ట్ విత్ ద కంటెస్టెంట్ లిస్ట్ అనమాట. సో ఫస్ట్ అయితే ఎక్స్ప్రెస్ హరి. సో ఎక్స్ప్రెస్ హరి రావడానికి 99% ఛాన్సెస్ ఉన్నాయి ఈ సీజన్కి. బికాజ్ ఎక్స్ప్రెస్ హరి యాక్చువల్గా ఎప్పటి నుంచో రావాలి. బికాజ్ తను బిగ్ బాస్ షోలోనే పనిచేస్తుంటాడు, షోకి రైటర్ అనమాట. సో వేరే వాటిలో కూడా చేస్తుంటాడు, వేరే ఈ ఆదివారం స్టార్ మా పరివారం మిగతా వాటిలో కూడా చేస్తుంటాడు. కాకపోతే బిగ్ బాస్కి మెయిన్ రైటర్ తనే, బస్కి వాడడానికి క్వశ్చన్స్ రాసేది తనే. ఇంకా అదే కాదు, నాగార్జున గారికి కొన్ని పాయింట్స్ రాసేది కూడా తనే. ఇంకొక ఆయన కూడా ఉంటారు నాగార్జున గారికి చెప్పడానికి, ఆయన వేరే రాస్తారు. బట్ హరి కూడా కొన్ని రాస్తాడు. సో ఆ తర్వాత వీకెండ్ ఎపిసోడ్స్లో కూడా కొన్ని టాస్కులు అవన్నీ డిజైన్ చేసేది హరిని. సో కొన్ని ఏమైనా కొత్త టాస్కులు లాంటివి డిజైన్ చేయాలన్నా కూడా హరి ముందుంటాడు. ఇలా అనమాట మొత్తం బిగ్ బాస్ పరంగా వన్ ఆఫ్ ది టాప్ రైటర్ అనమాట. సో బాగా ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఎప్పటి నుంచో వెయిటింగ్ వెళ్ళడానికి, బట్ ఇప్పుడు ఫైనల్గా పంపిస్తున్నారని చెప్పి విశ్వసనీయ వర్గాల విశ్వంబర సమాచారం. అదనమాట మ్యాటర్. తర్వాత రెండోది రాకింగ్ రాకేష్, మా జబర్దస్త్ అన్న. సో సుజాత గారు రాకేష్ అన్న ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. సుజాత గారు సీజన్ 4 కంటెస్టెంట్. సో రాకేష్ అన్న బేసిక్గా ఇప్పుడు ఈ సీజన్ వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు సైడ్న ఫొటోస్ అయితే డిస్ప్లే అవుతూ ఉంటాయి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు స్టార్టింగ్లో. సో కొద్దిసేపు డిస్ప్లే అవుతాయి, మరి ఎక్కువసేపు ఎందుకు, ఒక 6 సెకండ్స్ 10 సెకండ్స్ డిస్ప్లే చేస్తే చాలు కదా. సో పర్సన్ ఎవరో తెలియడానికి. సో అలా డిస్ప్లే అవుతాయి. సో రాకేష్ అన్న, సో మీరు చాలామంది చూసే ఉంటారు, పిల్లలతో స్కిట్లు అయ్యి చేస్తుంటాడు, బాగుంటుంది ఫన్ అది కూడా. బట్ అంత ఎంటర్టైనింగ్గా అవుట్ సైడ్ ద సెట్ అంటే కూడా లేదు, చూద్దాం మరి. ఇంకా అంటే బేసిక్గా మా జబర్దస్త్ వాళ్ళని తీసుకునేది మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ కోసమే. అందుకే పైగా ఇమాన్యుల్ లాస్ట్ సీజన్లో చాలా మంచి బెంచ్ మార్క్ సెట్ చేశాడు యాక్చువల్లీ ఈ ఫన్ పరంగా. అందువల్ల కొంచెం ఎంత కాదన్నా ఒక రకంగా బాగా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. మరి ఆయన ఎంతవరకు రీచ్ అవుతారో చూడాలి. తర్వాత నిఖిల్ విజయేంద్ర సింహ, ఈయన బేసిక్గా తెలుగు ఆర్య అని కూడా పిలుస్తూ ఉంటారు. బేసిక్గా ఆయన ఏంటంటే తిరుగుతూ ఉంటాడు, మొత్తం అందరితో తిరుగుతూ ఉంటాడు, ఏం చేస్తుంటాడు ఎప్పుడూ అర్థం కాదు. బట్ ఈజ్ ఆల్వేస్ లైక్ చిల్లు ఉంటాడు, మొత్తం ట్రిప్పులు తిరుగుతుంటాడు, ఎంజాయ్ చేస్తుంటాడు లైఫ్ని. ఏం చేస్తుంటాడో అర్థం కాదు, అది తప్ప. అదొకటి తెలిస్తే బాగుందని చెప్పి చాలామంది కోరిక. బేసిక్గా ప్రపంచవ్యాప్తంగా చాలా మిస్టరీస్ ఉంటాయి, లైక్ ఏరియా 51, బెర్ముడా ట్రయాంగిల్, తర్వాత ఎట్లా అనమాట మన ఇండియాలో కూడా కొన్ని మిస్టరీస్ ఉంటాయి. సో అలాగా ఏవైతే మిస్టరీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద మిస్టరీస్, పిరమిడ్లు ఎవరు కట్టారు, తాజ్మహల్ కింద శివాలయం ఉందా, ఇలా పెద్ద పెద్ద మిస్టరీస్ ఉంటాయి కదా. సో అలాగే ఈయన లైఫ్ స్టైల్ కూడా ఒక మిస్టరీ అనమాట మనకి. ఆయన ఏం చేస్తుంటాడు అనేది ఎవరికీ అర్థం కాదు ఇప్పటికీ కూడా. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇన్ ఏ బ్యాడ్ వే, ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇన్ ఏ ఫన్నీ వే. నాకు నిజంగా అర్థం కాదు, నాకే అర్థం కాదు, ఈ బయట వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఇన్స్టాలోనే చూస్తాం మోస్ట్లీ అతని లైఫ్ స్టైల్ని, అర్థం కాదు. సో మేబీ అతనితో బాగా పరిచయం ఉన్న వాళ్ళకి ఏమైనా తెలుస్తుందేమో. అట్లా నిహారిక గారితో బాగా పరిచయం, ఇండస్ట్రీ వాళ్ళతో చాలామందితో బాగా పరిచయం మనోడికి. తర్వాత పల్లవి గౌడ సీరియల్ యాక్ట్రెస్, 95% కన్ఫర్మ్ ఆవిడ వచ్చేస్తున్నారు ఆల్మోస్ట్.
సో నిఖిల్ బేసిక్గా నిఖిల్ పేరు మనకి ప్రతి సీజన్ వినబడుతుంటుంది ఆల్మోస్ట్, ఎందుకంటే నిఖిల్ ప్రతి సీజన్ రావడానికి అవకాశాలు ఉంటాయి, రెమ్యునరేషన్ ఇష్యూస్ ఉంటాయి అంతే నిఖిల్ పరంగా. సో నిఖిల్ అప్పుడు సెట్ అయితే వస్తాడు, లేదంటే లేదు. సో తర్వాత పల్లవి గౌడ మటుకు వచ్చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, 95% ఛాన్స్ అయితే ఉన్నాయి పల్లవి గౌడ రావడానికి. నైస్, ఒకళ్ళు ఆవిడ వచ్చినా కూడా బాగానే ఉంటుంది. తర్వాత పల్లవి రామశెట్టి. సో బట్ పల్లవి గౌడ వచ్చినట్టయితే ఈ కన్నడ యాక్ట్రెస్ అన్న ఒక పాయింట్ అయితే ఉంటుంది. సో అదొకటి చూసుకోండి. బేసిక్గా నేను మొన్న ఒక వీడియో చేశాను, నేను దాంట్లో బేసిక్గా చాలామంది చెప్పారు సీజన్ 9లో కూడా చాలామంది వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారు తెలుగు వాడు కాకుండా అని చెప్పి, ఈ ఫ్లోరా సైని అందరి పేర్లు చెప్పారనమాట. సో గౌరవ్ చాలామంది పేర్లు వచ్చినాయి, తనుజేమో కన్నడ ఇట్లా అనమాట. సో ఈవిడ పల్లవి గౌడ వచ్చినట్టయితే ఒక కన్నడ కంటెస్టెంట్ ఆల్రెడీ షురు అలా అనమాట. తర్వాత పల్లవి రామశెట్టి ఆవిడ వచ్చే అవకాశాలు ఉన్నాయి, బట్ 100% అయితే లేదు, ఒక 50% ఉంది ప్రస్తుతానికి ఆవిడ రావడానికి. ఒకవేళ లాస్ట్ మినిట్లో మనకి వీళ్ళకి ఇంకెవరు సెట్ కాలేదన్నప్పుడు ఆవిడతో రెమ్యునరేషన్ ఫ్యాక్టర్ సెట్ అయితే ఆవిడ తీసుకొస్తారు అట్లా అనమాట. లేదు బేసిక్గా కొంచెం బెటర్గా అటెన్షన్ ఇద్దాము అన్నట్టయితే నెక్స్ట్ సీజన్కి పట్టుకొస్తారు, అలా కూడా ఉంటుంది. తర్వాత దీపిక, ఈవిడ ఏంటంటే ఈవిడ కూడా అంతే సీరియల్ యాక్ట్రెస్, ఈవిడ కూడా కొంచెం వస్తే బాగానే ఉంటుంది మోస్ట్లీ. లెట్స్ సీ, చూడాలి ఆవిడ వస్తారో లేదు ఐడియా లేదు, 50% ఛాన్స్ ఉన్నాయి. ఈవిడ కూడా అప్రోచ్ అయితే అయ్యారు అవడం బాగానే ఉండొచ్చు నాకు తెలిసి. తర్వాత సుహాసిని, ఈవిడ కూడా బేసిక్గా సీరియల్ యాక్ట్రెస్, సీనియర్ సీరియల్ యాక్ట్రెస్ అండ్ ఫిల్మ్ యాక్ట్రెస్ కూడా. సో ఆవిడని తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో మోస్ట్లీ కొంచెం బాగానే వర్క్ అంటే తీసుకురావడానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి, నాకు తెలిసినంత వరకు అయితే ఆవిడ తీసుకురావడానికి ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి. లెట్స్ సీ, మరి చూద్దాం. సో తర్వాత కావ్య నిఖిల్ నిఖిల్ అంటేనే ఎక్కువ అర్థం అవుతుందని చెప్పి కావ్య నిఖిల్ అంటున్నాను. సో కావ్య కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి, బట్ ఏమో తను బేసిక్గా సీజన్ 8లో నిఖిల్ వచ్చిన తర్వాత సీజన్ 9 కూడా అడిగారు యాక్చువల్లీ, బట్ తను వెంటనే రాననేసింది. ఎందుకంటే నిఖిల్ వెళ్ళి వచ్చిన సీజన్ తర్వాత సీజన్ దీని కనుక వెళ్ళినట్టయితే ఆబ్వియస్లీ అటెన్షన్ ఎక్కువ ఉంటుందని చెప్పి. బట్ కావ్యకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే కావ్య నిఖిల్ అనేది జీవితాంతం ఉంటూనే ఉంటుంది, అంటే నల్లెస్ తనకు పెళ్ళి అయిపోతే తప్ప అప్పటి వరకు ఉంటూనే ఉంటుంది. నెక్స్ట్ జీవన్ ఫిల్మ్ యాక్టర్ ఆయన అనమాట. సో ఆయన కూడా బాగానే ఉంటారు కొంచెం. సో లెట్స్ సీ, మరి చూడాలి ఏం చేస్తారు ఏంటని. సో తర్వాత ఈటీవీ ప్రభాకర్ గారే మోస్ట్లీ వచ్చే ఛాన్స్ ఉన్నాయి, లేదంటే వాళ్ళ అబ్బాయి అయినా రావచ్చు, చంద్రహాస్ యాటిట్యూడ్ స్టార్, ఆయనైనా సరే వచ్చే అవకాశం అయితే ఉంది. దెర్ ఇస్ ఏ ఛాన్స్ ఇద్దరులో ఎవరో ఒకరు రావడానికి అయితే. తర్వాత జేడీ చక్రవర్తి గారు మనకందరికీ తెలిసిందే, సినిమా యాక్టర్. అండ్ ఈ మధ్యకాలంలో పైగా ఆయన జోష్ సీన్లు కూడా బాగా వైరల్ అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్లో. ఆబ్వియస్లీ నీట్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కషన్లు వచ్చినప్పుడల్లా మన తెలుగు యువత ఎందుకు ఇట్లో దూరట్లేదు అంటే మనం జోష్ చూసామని చెప్పి దాని గురించి రీల్స్ బోర్డులో వస్తున్నాయి అనమాట. బాగా అనిపించింది నాకు. సో జేడీ చక్రవర్తి గారు, సో ఆయన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన బేసిక్గా ఎప్పుడో రావాల్సిన ఆయన, బట్ ఏమో చాలా డిలే అయిపోయింది ఇప్పటికే. తర్వాత సురేఖావాణి గారు, ఈవిడ వచ్చినా కొంచెం కాంట్రవర్షియల్గా ఉండొచ్చు అనిపిస్తుంది, ఒకళ్ళు చూద్దాం ఆవిడ వస్తే బాగానే ఉండొచ్చు. ప్రగతి, ఆవిడ కూడా రావచ్చు. ఒకళ్ళు సురేఖావాణి గారు రాకపోతే ప్రగతి గారు, ఇద్దరులో ఎవరో ఒకరే వస్తారు, ఇద్దరు రారు, అంటే ఆల్టర్నేట్ అనమాట. తర్వాత అబ్బాస్, ఆయన బేసిక్గా ఇప్పుడు కొంచెం బాగా వెళ్ళిపోయారు లైమ్ లైట్లోంచి బయటికి. సో ఆ ప్రేమదేశం అన్నీ చేశారు కదా. సో ఇప్పుడు ఆయన హార్పిక్ యాడ్లో తప్ప ఎక్కడా చూడలేదు మనం. సో అట్లీస్ట్ బిగ్ బాస్కి వస్తే బాగుంటుందన్న ఒక ఫీలింగ్ ఉంది, బట్ ఆయన తెలుగు అంత బాగా మాట్లాడతారని నేను అనుకోవట్లేదు. సో ఈయన బేసిక్గా హర్షవర్ధన్ గారికి ఆల్టర్నేట్, ఈ అమృతం యాక్టర్ ఆయన. సో హర్ష గారు, సో ఆయన బేసిక్గా ఓకే అన్నట్టయితే ఆయన వచ్చినట్టయితే ఇంకా అబ్బాస్ గారిని అడగరు, బట్ ఆయన రాకపోతే అబ్బాస్ గారు ఆయనకు ఆల్టర్నేటివ్. బట్ నా గెస్ ఏంటంటే హర్షవర్ధన్ గారు రారని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నారు బేసిక్గా సినిమాలతో. లెట్స్ సీ, మరి చూద్దాం. ఇంకా తర్వాత ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో ఒకటి ఉంది కదా, దాని నుంచి చాలామంది వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. నూకరాజు 99% వచ్చేస్తాడు, నూకరాజు 99% కన్ఫామ్. మరి ఇక వచ్చాక మరి ఇక పాజిటివ్ ఉంటాడా నెగిటివ్ ఉంటాడా ఏమో మరి తెలియదు ఇంకా. సో ఆ తర్వాత కళ్యాణ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ విన్నర్. సో తినైతే 99.999999% కన్ఫామ్ ఆల్మోస్ట్ కళ్యాణ్ రావడానికి. అంటే నల్లెస్ ఏదో హెల్త్ ఇష్యూస్ ఉండో లేదంటే ఏదైనా పేమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే తప్పిస్తే కళ్యాణ్ వస్తాడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి. ఎందుకంటే క్యాండిడేట్ కూడా కొంచెం కాంట్రవర్షియల్ క్యాండిడేట్, అంటే కొంచెం గొడవల క్యాండిడేట్, కొంచెం డిఫరెంట్ మైండ్ సెట్, అంటే ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తారో తెలియని మైండ్ సెట్. సో అది బేసిక్గా బిగ్ బాస్ బాగా పనిచేస్తుంది. ఇంకోటి మర్చిపోయాను, బేసిక్గా ఈ ఫూటా తెలుగు అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, జాపనీస్ పర్సన్. ఆయన బేసిక్గా డైరెక్ట్గా బిగ్ బాస్ షోకి అయితే తీసుకొస్తున్నారు, కాకపోతే సెలబ్రిటీగా తీసుకురాలేరు కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంటే అగ్ని పరీక్షకు తీసుకొని వచ్చి అగ్ని పరీక్ష త్రూ మెయిన్ బిగ్ బాస్కి అయితే తీసుకొస్తున్నారు. అగ్ని పరీక్షలో ఒకళ్ళు 7-8 మంది సెలెక్ట్ అవుతారు, మోస్ట్లీ 10 మంది సెలెక్ట్ అవ్వచ్చు ఇఫ్ ఇన్ కేస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అవన్నీ కూడా చేసినప్పుడు. సో గ్రాండ్ లాంచ్ 2.0 టైంలో
అయితే ఫూటా తెలుగుని బేసిక్గా మీరు ఒక కంటెస్టెంట్ కింద కన్సిడర్ చేసేయండి. అంటే 7 మంది వెళ్ళారు అనుకోండి అబ్బా, 7 వెళ్ళారు అనుకోండి, 6 స్థానాల కోసమే మిగతా అగ్ని పరీక్ష కంటెస్టెంట్లు ఫైట్ చేయాలి. ఫూటా డైరెక్ట్ వెళ్ళిపోతాడు. ఓకే, జడ్జిలు బేసిక్గా ఒక ముగ్గురిని పంపిస్తారు, ఓటింగ్ ద్వారా ముగ్గురిని పంపిస్తారు కదా. సో జడ్జిలు బేసిక్గా ఫూటాను పంపేస్తారు హౌస్లోకి. సో ఫూటా ఇంటూ బిగ్ బాస్ తెలుగు అది పక్కా, అది కన్ఫామ్ అది. సో మీరు అంటే జాపనీస్ పర్సన్ కదా, ఇండియన్ కాదు కదా అన్న క్వశ్చన్ కూడా మీకు రావచ్చు, కానీ లేదు, తెలుగు మాట్లాడితే చాలు. అట్టయితే ఇప్పుడు తెలుగు షో, ఇది తెలుగు షోలో వేరే భాషలో బట్టరా అట్లా, ఇది కూడా అంతే. సో వాళ్ళకి ఏంటంటే తెలుగు మాట్లాడితే చాలు. సో పట్టుకొచ్చేస్తారు. ఆయన డైరెక్ట్గా అగ్ని పరీక్ష షూటింగ్ రోజు ల్యాండ్ అవుతారు. ఆయన ముందు రోజు ఆగస్టు 5న షూటింగ్ అవుతుంది, ఆగస్టు 4న జపాన్ నుంచి ల్యాండ్ అవుతాడు ఫ్లైట్లో. సో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అదే అయి ఉంటుంది. సో దాంట్లో ల్యాండ్ అవుతాడు. ల్యాండ్ అయ్యి మంచిగా డైరెక్ట్గా అగ్ని పరీక్ష షోకి వెళ్తాడు. అక్కడ తను బేసిక్గా ఈ గ్యాప్లో తెలుగు అది ప్రాక్టీస్ చేస్తున్నాడు. బేసిక్గా ఫోటాకి ఏంటంటే తెలుగు వచ్చు కానీ పూర్తి స్థాయిలో రాదు. ఇప్పుడు తను ఏంటంటే బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఇంతవరకే వచ్చనమాట. సో అంతమించి రాదు. సో అంటే బేసిక్ ఇప్పుడు నేర్చుకొని మాట్లాడగలుగుతాడు, లైక్ ఏదో డిక్షనరీ లాంటిది ఒకటి తీసుకొని దాంట్లో కొన్ని పదాలు చూసి నేర్చుకొని మాట్లాడగలుగుతాడు. బట్ హీ డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ తెలుగు ట్యూటర్. ఆ తెలుగు ట్యూటర్ ఉండి తెలుగు పూర్తి స్థాయిలో నేర్చుకోలేదు. సో అదంతా ఉంది. సో ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. ఈ 10-15 రోజులు నేర్చుకుంటాడు గట్టిగా. ఈ 10 రోజులేలే, ఇంకా ఈ 10 రోజులు గట్టిగా నేర్చుకుంటాడు. నేర్చుకొని ఇక్కడికి వచ్చి బేసిక్గా అభిజిత్ గారికి నమస్కారం, బిందు గారికి నమస్కారం, నవదీప్ గారికి నమస్కారం అంటే ఓకే యువర్ సెలెక్టెడ్ అన్న, వెళ్ళిపోయిన బిగ్ బాస్ హౌస్లోకి అంటారనమాట. అలాగే ఉంటుంది మోస్ట్లీ. సో మనోడు తీసుకుంటున్నారు యాక్చువల్లీ. సో యాక్చువల్ కాకపోతే డైరెక్ట్గా బీబీ కాకుండా, యాజ్ అ సెలబ్రిటీగా కాకుండా యాజ్ అ కామనర్గా తీసుకుంటున్నారు. కామనర్గా తీసుకొని అగ్ని పరీక్ష నుంచి పంపిస్తారనమాట. ట్విస్ట్ ఏంటంటే మనోడు బేసిక్గా బిగ్ బాస్కి వెళ్తాడు, సెలబ్రిటీ అయిపోతాడు, ఆ జపాన్ వదిలేసి ఇక్కడికి వచ్చేస్తారు. గబ్బు లేపుకుంటాడు జీవితాన్ని. సరే కానివ్వండి, ఇంకేం చేస్తాం, ఇంకా ఎవరు చేసుకున్న దానికి వాళ్ళే అనిపిస్తారు. మనదేం పోయింది, ఆయనే అప్లై చేసుకున్నాడు అగ్ని పరీక్షకి, ఆయన బాధలు ఆయనే పడతారు తర్వాత. మనదేం పోయింది, జపాన్లో ఎంత హాయిగా ఉంటాడు, ఇక్కడికి వచ్చాక నాకు నీ ఫ్యూచర్ కనబడిపోతుంది. అదే సినిమా ఉంటుంది బృందావనం, వేణుమాధవన్ అవుతూ ఉంటాడు బ్రహ్మానందం చూసి, నాకు అనిపిస్తుంది నాకు. సరే ఓకే, అది మరి. సో కళ్యాణ్ నోకరాజు అయిపోయింది కదా. సోనియా, సో బేసిక్గా ఛాన్సెస్ వెరీ 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 హై. ఆమెను ఎప్పుడో తీసుకురావాల్సింది, బట్ మిస్ అయ్యి ఇప్పుడు బేసిక్గా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ తర్వాత పట్టుకొద్దాం అని ప్లాన్లో ఉన్నారు. ఒకవేళ సోనియా కనుక వచ్చిందా, మోస్ట్లీ సంధ్యాన్ని తీసుకోరు. ఒకవేళ సోనియా రాలేదా, సంధ్యాన్ని తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత భాను, అంజలి వీళ్ళు కూడా కొంచెం ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి కొంచెం కన్సిడరబుల్ నేమ్స్ అనమాట. సో వాళ్ళు కూడా రావడానికి కొంచెం ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బట్ చెప్పలేం. బట్ ఎనీహో శివ్ పేరు కూడా వినబడుతోంది. సో బేసిక్గా మనకి ఏంటంటే నోకరాజు, కళ్యాణ్, సోనియా ఈ ముగ్గురు కూడా టాప్ ప్రియారిటీస్. నోకరాజు 99% కన్ఫామ్, కళ్యాణ్ ఆల్మోస్ట్ కన్ఫాము, సోనియా సింగ్ కూడా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు ముగ్గురులో ఎప్పుడు ఏమైనా అటు ఇటు అయితే, ఇప్పుడు కళ్యాణ్ రాలేదనుకోండి, కళ్యాణ్ ప్లేస్లో శివ్ వస్తాడు, అట్లా అన్నమాట. సో ఇప్పుడు అందరికీ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది, ఆల్టర్నేట్లే. బేసిక్గా టాప్ ప్రియారిటీ అయితే ముగ్గురే, నోకరాజు, కళ్యాణ్ అండ్ సోనియా సింగ్. వాళ్ళకి ఆల్టర్నేట్గానే శివ్, సంధ్య, భాను, అంజలి వీళ్ళందరి పేర్లు కూడా వినపడుతూ ఉన్నాయి. వస్తే వచ్చారు, లేదంటే లేదు, ఇంకా అది మనం ఏం చేయలేం కదా దానికి. సో నెక్స్ట్ బేసిక్గా పండు మాస్టర్ బేసిక్గా ఇనీషియల్గా ఒక డే లాంచ్ డే ఇంకా ఆయన ఒక రికవరీ కాకపోయినట్టయితే వద్దనుకున్నారు ఇనీషియల్గా. సో అప్పుడు తనకు ఆల్టర్నేట్గా డి రాజుని తీసుకుందాం అనుకున్నారు. సో బట్ పండు మాస్టర్ ఒకవేళ వైల్డ్ కార్డ్ టైంకి, అంటే గ్రాండ్ లాంచ్ 2.0 ఉంటుంది కదా, లైక్ మళ్ళీ కొత్తగా వస్తారు కదా, సో ఆ టైంకి అయినా సరే రికవర్ అయిపోతే ఆ టైంకి అయినా సరే పండు మాస్టర్ని తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నారు. ఎందుకంటే పండు మాస్టర్ బేసిక్గా ఇప్పుడు కనుక వచ్చినట్టయితే షోకి బేసిక్గా చాలా సింపతి వస్తుంది, చాలా పాజిటివిటీ వస్తుంది, చాలా ఎంపతి వస్తుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. సో అంటే వేరే వాళ్ళు మరి ఇంకా వేరే డాన్సర్స్ పండు మాస్టర్ మీద కొంచెం ఎన్వియస్గా ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ నాకు తెలిసి అంతే మరి ఇంకా. బట్ అంటే యాక్సిడెంట్ అయిపోయినా కూడా ఎంత పెద్ద ఆపర్చునిటీ వచ్చిందని చెప్పి అనుకుంటారు కదా, బట్ హీ డిజర్వ్స్ దట్ యాక్చువల్లీ. సో పండు మాస్టర్ బేసిక్ ఒకటి రాలేకపోయినట్టయితే పండుగ బదులుగా డి రాజుకు బేసిక్గా మంచి ఫ్యాన్ బేస్ ఉంది కాదనట్లా, కానీ అట్ ద సేమ్ టైం పండు మాస్టరే ఇప్పుడు టాప్, అదైతే యాక్సెప్ట్ చేయాల్సిన విషయం అది, అంతే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి బికాస్ ఆఫ్ యాక్సిడెంట్ ఆర్ ఎనీథింగ్స్, వాట్ ఎవర్ ద రీజన్. నెక్స్ట్ అక్సాఖాన్. సో అక్సాఖాన్ కూడా ఉంది ఒక ఆల్టర్నేట్గా. వాళ్ళు పండు మాస్టర్ వస్తే అక్సాఖాన్ కూడా వచ్చినా కూడా హ్యాపీయే,
లేదా రాజు వచ్చి అక్సర్ ఖాన్ వచ్చినా హ్యాపీ, ఇద్దరు కలిపి డ్యాన్స్లు వేస్తారు ఆడ. సో అంటే లైక్ జోడీలాగా అట్లా ఉంటుంది కదా, ఆదివారం సండే ఫండే రోజు. సో బాగానే ఉంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. సో ఆవిడని కూడా కన్సిడర్ చేస్తారు. సో తర్వాత సందీప్ మాస్టర్ వైఫ్ జ్యోతి ఆర్ నటరాజ్ మాస్టర్ వైఫ్ నీతు, వీళ్ళిద్దరిలో ఒకరిని తీసుకొద్దామని చూస్తున్నారు. అది కూడా ఎప్పుడు అక్సాఖాన్ రాకపోతే వీళ్ళిద్దరిలో ఒకరు, అక్సాఖాన్ వస్తే వీళ్ళిద్దరు కూడా ఆప్షన్ కాదు అసలు ఈ సీజన్కి అట్లీస్ట్. సో తర్వాత జర్నలిస్టుల కేటగిరీ ఒకటి ఉంది. సో దాంట్లో వచ్చి వింధ్య విశాఖ. సో బేసిక్గా ఈవిడ స్పోర్ట్స్ యాంకర్ మనకు తెలిసిందే. తర్వాత మంజుష, ఆవిడ బేసిక్గా అంతకుముందు సుమన్ టీవీలో చేశారు, ఇప్పుడు ఐ డ్రీమ్లో చేస్తున్నారు. ఏమో నాకైతే డౌటే ఇప్పటికీ కూడా. ఐఎమ్ నాట్ మచ్ షూర్ దట్ ఈవిడ కన్సిడర్ చేయబడతారని చెప్పి. TV9 ప్రత్యూష, ఈవిడ్ని బేసిక్గా జమానా నుంచి కన్సిడర్ చేస్తూనే ఉన్నారు, కానీ తీసుకోవట్లేదు. అది మరి ఆవిడ రావట్లేదా, మరి వీళ్ళు రావట్లేదా, ఏందో మరి తెలియట్లేదు మరి ఇంకా. సో తర్వాత కొంచెం వైరల్ కేటగిరీ అయితే మటుకు కడలి సత్యనారాయణ, ఆవిడ బేసిక్గా రైటరు. సో తర్వాత మౌనిషా చౌదరి అని చెప్పి ఒక ఆవిడ ఉంది, బేసిక్గా స్నో అక్క 2.0 అని చెప్పి కింద పడి దొరలాలన్నమాట అన్నట్టు మాట్లాడుతుంటుంది ఆవిడ కూడా. సో ఆవిడ బేసిక్గా కొంచెం ఇన్ఫ్లుయెన్సర్, బాగా పాపులరే. ఆవిడని కూడా తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఆవిడ కూడా వేరే కంట్రీలో ఉంటుంది, ఆవిడని కూడా తీసుకొచ్చే ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో ప్లేలేక్ ఇన్కాగ్నిటో పేరు జస్ట్ అలా పైన వినబడుతోంది, కానీ ఆవిడని అసలు అప్రోచ్ కూడా కాలేదు ఇప్పటివరకు అయితే. సో అదొకటి అయితే ఉంది. తర్వాత మంగ్లీ బేసిక్గా బాగా కన్సిడరే, కానీ మంగ్లీని తీసుకోకపోవడానికి రీజన్ ఏంటంటే కేసు నడుస్తుంది కాబట్టి. సో తను బేసిక్గా ఎప్పటికప్పుడు జైలుకి జైలు అంటే అదే స్టేషన్కి పిలిస్తే విచారణకి వెళ్ళాల్సి ఉంటుంది కదా. సో అట్లా ఉంది కాబట్టి అందువల్ల ఆవిడ తీసుకోకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత సమీరా భరద్వాజ్, ఆవిడని కూడా కొంచెం కన్సిడర్ చేస్తున్నారు. తర్వాత సాకేత్ను కూడా కన్సిడర్ చేస్తున్నారు. సో తర్వాత ఈసారి అగ్ని పరీక్షకు బేసిక్గా కొంతమంది ఫోక్ సింగర్స్ని తీసుకుంటున్నారు. సో వాళ్ళలో ఎవరో ఒకరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, ఇఫ్ ఇన్ కేసు వాళ్ళు కనుక 100% ఓకే అని కనుక అనుకున్నట్టయితే. సో అలా అనమాట. సో తర్వాత ఏక్నాథ్ అండ్ హారికలోంచి ఒకరిని తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్, సీరియల్ యాక్టర్స్ అండ్ అంటే యాక్టర్ అండ్ యాక్ట్రెస్లు. సో తర్వాత గుప్పెడంత మనసు జ్యోతిరాయ్ అండ్ ముఖేష్ గౌడ. సో తర్వాత కార్తీక దీపం నుంచి నిరుపం డాక్టర్ బాబు, నీకుమా ఈ దీపం కార్తీక దీపం. కాకపోతే ఇప్పుడు కార్తీక దీపం మళ్ళీ బాగానే నడుస్తుంది కదా, చూడాలి. అండ్ సీనియర్ సీరియల్ యాక్టర్స్ హరిత గారు, తర్వాత పవన్, తర్వాత ఇంద్రనీల్, తర్వాత మా జబర్దస్త్ నుంచి ఆల్రెడీ చాలా పేర్లు ఉన్నాయి, నూకరాజు, తర్వాత ఎవరు రాకేష్ అన్న, వీళ్ళ పేర్లు ఆల్రెడీ చెప్పాను కదా. వీళ్ళు కాకుండా ఇంకా వర్ష, నరేష్, వీళ్ళ పేర్లు కూడా వినబడుతున్నాయి అనమాట. నరేషన్ బేసిక్గా ఇప్పుడు కాదు, ఎప్పుడు నుంచో చెప్తున్నారు, కానీ నరేషన్ తీసుకోరేమో అని డౌట్. బేసిక్గా నరేషన్ ఎందుకు తీసుకుందాం అనుకున్నారంటే సేమ్ అలాగే ఒక అబ్బాయి హిందీ బిగ్ బాస్లో బాగా వైరల్ అయ్యాడు ఒకసారి, అంటే కొంచెం ఇలా ఒక స్పెషల్ పర్సన్. సో బాగా వైరల్ అయ్యేసరికి కొంచెం నరేషన్ కన్సిడర్ చేశారు అప్పటి నుంచి. నరేషన్ కన్సిడర్ చేసిన టైంకి మనోడు ఉంటాడు గల్లీ బాయ్ రియాజ్ కూడా కన్సిడర్ చేశారు. తర్వాత వాడు ఉంటాడు మా జబర్దస్త్లోనే ఉంటాడు, వాడి పేరు గుర్తురాట్లే నాకు. సో వాడు ఉంటాడు, వాడి పేరు ఏదో ఉంటుంది, అంటే వాడు కూడా చాలా తెలివైనడు, యాక్చువల్లీ చాలా స్మార్ట్ పర్సన్. నరేష్ ఎంత స్మార్టో వీడు అంతే స్మార్ట్. సో అందుకే బేసిక్గా అప్పుడప్పుడు మా జబర్దస్త్లో మేము జోకులు వేస్తుంటాం, అరే నరేష్ నీ కాంపిటీషన్ వచ్చాడు రా అని చెప్పి. సో అట్లా మేము మాట్లాడుకుంటూ ఉండేటోళ్ళం. సో మనోడిని చూస్తారేమో చూడాలి మరి ఇంకా. సో ఇలా కొంతమందిని అనుకున్నారు ఆ మధ్య, బట్ నరేష్ పేరే ఎప్పుడైనా ఫైనల్గా ఏర్పడుతుంది, సెకండ్ ఆప్షన్ రియాజ్ అంతే యాజ్ ఆఫ్ నో ఉన్న పరిస్థితి అయితే మటుకు. సో అంతే మరి ఇంకా అదిగా సిచ్యువేషన్. సో వీళ్ళందరినీ కూడా మీరు ఫోటోలతో పాటు చూశారు కదా. సో ఈ వీడియో అందుకే ఎక్కువసేపు చేయలేదు, నేను సింపుల్గా తేల్చేశాను. ఎందుకంటే లాస్ట్ టైం బేసిక్గా డీటెయిల్డ్గా మాట్లాడుకునేసరికి ప్రతి ఒక్కరి గురించి అంతెందుకు ఇప్పుడు బేసిక్గా మనం చాలామంది సీరియల్ యాక్టర్ల గురించి లాస్ట్లో మాట్లాడుకున్నామా, సింగర్ల గురించి మాట్లాడుకున్నాం, ఈ కడల సత్యనారాయణ వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం, అందరి గురించి చెప్పుకుంటూ పోతే బోర్డు డీటెయిల్స్ ఉంటాయి అనమాట. అంటే వీళ్ళని ఎందుకు కన్సిడర్ చేయొచ్చు, ఎందుకు కన్సిడర్ చేయలేరు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా డీటెయిల్స్ ఉంటాయి. సో అవి చెప్పుకుంటూ పోతే 40 నిమిషాలు అయిపోద్ది మళ్ళీ ఇది కూడా వీడియో, ఎందుకు అట్లాగని చెప్పి సో ఫాస్ట్గా తేల్చేశాను. సో వీళ్ళల్లో ఎవరు వస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్ పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జాన్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో వచ్చి. థ్యాంక్ యూ సో మచ్గా బాగా నెక్స్ట్ వీడియో బాయ్.